అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆమెన్. ఇవే అంత్యదినములు కనుక ప్రభువైన క్రీస్తు వారు మనందరి మీద తన ఆత్మను కుమ్మరించే దేవుడు. ఇక్కడ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా దేవాలయములో దేవుని స్తుతించుకొనుటకు అందరూ కూడుకొని వచ్చి ఉన్నారు. అప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వేగముగైన బలమైన గాలి వంటి ఒక ధ్వని శబ్దము ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఆ యొక్క దేవాలయము అనేటువంటి ఇల్లంతయు కూడా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి